కొంగర్ కలాల్లో నిర్వహిస్తోన్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఔటర్ రింగ్ రోడ్ పై పరిస్థితులకు సంబంధించిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి అన్ని ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ఇక్కడికి రావడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వారి కోసం కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొత్తం ఇక్కడనైతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు వచ్చే ముందే ఔటర్ రింగ్ రోడ్ వారికి ఎదురవుతుంది. అయితే వాళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మొత్తం ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 12, 13, 14 ఇక్కడ నుంచి రావిరాల్లోని ఏదైతే సభా ప్రాంగణాన్ని చేరుకోవాలి. ఈ కొంకర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లేస్ కు చేరుకునే సమయంలో ఈ ఎగ్జిట్ 12, 13, 14 అత్యంత కీలకమైనవి. అయితే ఆ ఎగ్జిట్లు కేవలము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుగుణంగా ఉన్నాయి. అయితే దానికోసము కొన్ని ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కిందికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఔటర్ రింగ్ రోడ్ నిబంధనలకు మినహాయింపు ఇచ్చి ఈ మార్గాలను ఏర్పాటు చేశారు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చిన వాహనాలు ఇవన్నీ కూడా ఈ వన్ వేలో వస్తాయి. దాదాపు బయటికి ఏదైతే సభా ప్రాంగణం చేరుకోవాలంటే ఈ రూట్లో వచ్చే వారికి కేవలం 20-30 కిలోమీటర్ల దూరం అవుతుంది. అయితే ఇంత దూరం ప్రయాణించి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవసరం లేకుండా కేవలము తాత్కాలికంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ రహదారి గుండా వెళ్తే కేవలము 2 కిలోమీటర్ల దూరంలోనే సభా ప్రాంగణాన్ని చేరుకునేలా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాల నుంచి వచ్చేవారు ఏదైతే ట్రాక్టర్లను ఈ రోజు రాత్రి వరకు అనుమతిస్తున్నారు, రేపు ఉదయం నుంచి కూడా ట్రాక్టర్లను ఈ రోడ్లో అనుమతించమని చెప్పి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన రహదారుల్లో అవసరమైతే షటిల్ సర్వీసులు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వాహనాలను కేవలము 30 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేసి అక్కడి నుంచి కూడా ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ తాత్కాలిక రహదారులు వెళ్లే వారందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సూచన బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో రహదారులు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణించాము. ఔటర్ రింగ్ రోడ్లో సభా ప్రాంగణాన్ని చేరుకునేందుకు ఎగ్జిట్ నెంబర్ 12 మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ యూటర్న్ తీసుకొని సభా ప్రాంగణాన్ని చేరుకోవచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే ప్రజలు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన వారంతా కూడా ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ముందుగా వాళ్ళు డౌన్ ఇక్కడ నుంచి బైపాస్ రోడ్డుగా వాళ్ళు చేరుకునేందుకు సిద్ధంగా ఉంచారు. ఏదైతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి వెళ్ళిన తర్వాత బైపాస్ నుంచి వెళ్ళి కొద్ది దూరం ఒక 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత తిరిగి టర్న్ తీసుకుంటే నేరుగా సభా ప్రాంగణంలోకి పార్కింగ్లోకి వెళ్తారు. వారి వాహనాలు అక్కడ పార్కింగ్లో పెట్టేసి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లేందుకు మొత్తం ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ అనగానే గుర్తుకు వచ్చేది టోల్ గేట్లు. ఈ టోల్ గేట్లు రేపు ప్రధాన సమస్యగా మారనుంది. ఎందుకంటే వేలాది వాహనాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టోల్ గేట్లను దాటి సభా ప్రాంగణానికి రావాల్సి ఉంది. అయితే రేపు ఈ టోల్ గేట్లను కూడా టోల్ రుసుము కూడా రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం టోల్ గేట్ రుసుము చెల్లించి రావాలంటే ఇవన్నీ కూడా సమావేశానికి వచ్చే వాహనాలకు రుసుము కూడా ఎత్తివేశారు. రేపు ఈ టోల్ గేట్లన్నీ యథావిధంగా బంద్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఒకవేళ ఓపెన్ ఉంటే టోల్ రుసుము చెల్లించి రావాలంటే ట్రాఫిక్ పూర్తిగా అయిపోతుంది, ట్రాఫిక్ అస్తమస్తమవుతుందని భావించిన ప్రభుత్వం ఇప్పటికే ఆ టోల్ గేట్ యజమాన్యాన్ని కూడా ఇప్పటికే మౌలిక ఆదేశాలు ఇచ్చింది. అయితే రేపు టోల్ గేట్లు కూడా ఇక్కడికి వచ్చే వాహనాలన్నిటికీ కూడా టోల్ గేట్ మినహాయింపు ఉన్నందున రాకపోకలు సవ్యంగా జరిగే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు తెలిపారు. సో రేపు సభా ప్రాంగణానికి వచ్చేవారు ఈ టోల్ గేట్ ఇబ్బందులు కూడా ఉండకుండా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మనం ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కిలోమీటర్లు. 158 కిలోమీటర్ల నుంచి వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినా చివరికి సభా ప్రాంగణానికి చేరుకునేది ఈ ప్రాంతం నుంచే. ఏదైతే ఎగ్జిట్ 12, 13, 14 నుంచి మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రజలు అక్కడ సూచించిన అధికారులు ముందుగానే సూచించిన పార్కింగ్ ప్రాంతాల్లో వారి వాహనాలను పార్క్ చేసుకొని ఇక సభా ప్రాంగణానికి రావాల్సి ఉంటుంది. ఏదైతే ఇక్కడ వండర్లా అనేది ఇక్కడ ల్యాండ్ మార్క్, తర్వాత కొంకర విలేజ్, మంచిర్యాల విలేజ్, ఇదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. వారికి అనుకూలంగా అంటే అధికారులు ఆయా జిల్లాల నుంచి వచ్చినప్పుడే ఆ చెక్ పోస్టుల ద్వారా వారికి ఎక్కడ పార్కింగ్ పెట్టుకోవాలో ముందస్తుగానే కేటాయించడంతో వారికి అనుకూలంగా ఉన్న చోట పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ రావాల్సి ఉంటుంది. అయితే ఈ రహదారి నుంచి కేవలము అనుమతి ఉన్న వాహనాలనే ఇక్కడి నుంచి అనుమతిస్తారు. ఏదైతే ముందస్తుగా అనుమతి తీసుకున్న వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తాయి. అయితే అత్యంత కీలకంగా మారనుంది ఇప్పుడు చౌరస్తా. ఇక్కడి నుంచి
కేవలం సభా ప్రాంగణానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కిలోమీటర్ దూరము నడుచుకుంటూ వెళ్లాల్సిందే. కేవలము వీఐపీలు, అధికారులు, తర్వాత కొంతమందికే ఈ మార్గం గుండా అనుమతి ఉంది. అయితే సభా ప్రాంగణం వద్ద పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు సభా ప్రాంగణాన్ని వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నాము. ఏదైతే ఇక్కడి నుంచి మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వారందరూ కూడా ఇక్కడికి ఎంట్రీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఏదైతే పోలీసులు మొత్తం వాహనాలను తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేసి సభా ప్రాంగణంలో పంపిస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు. అయితే సభా ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలకు అనుగుణంగా ఇక్కడ కేవలం ముందస్తుగానే ఇక్కడ మెయిన్ ఎంట్రీ పాయింట్లో పూర్తిగా చెకింగ్ అయిన తర్వాతే వ్యక్తిగత వాహనాలను వ్యక్తులను కూడా పూర్తిగా లోపలికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాము తనిఖీల్లో మొత్తం పోలీసులు ఒక్కో వెహికల్ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా వెంటనే వారిని కస్టడీకి తీసుకునేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు క్షణాల్లో సమాచారం ఇచ్చి అక్కడి నుంచి కేవలం ఏమన్నా చిన్న సంఘటన జరిగినా లేకపోతే చిన్న అనుమానితుల వ్యక్తులు కనిపించినా వెంటనే వారిని పికప్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి కీలక పరిణామం అంటే ఎటువంటి గుర్తు తెలియని వ్యక్తులు పట్టుబడలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్తున్నాము. సభా ప్రాంగణం వద్ద ఫైనల్గా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మనం చివరిగా ప్రధాన సభా ప్రాంగణాన్ని చేరుకున్నాము. ఏదైతే రేపు ప్రగతి నివేదన సభ జరిగేది ఇదే ప్రాంగణంలో. మొత్తం ఇక్కడి నుంచి ఏదైతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన లక్షలాది మంది చివరికి ఇక్కడికి చేరుకొని ఇక్కడ అందరూ కూడా కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం ఈ భద్రతకు 20,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. వీళ్ళు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 1,500 ఎకరాలలో 20 చోట్ల మనం పార్కింగ్ ప్రాంతాలను ఇప్పుడు పర్యవేక్షించాము. అన్ని చోట్ల కూడా పూర్తిగా పార్కింగ్ ప్లేస్లు అందుబాటులోకి వచ్చాయి. రాత్రి నుంచి తెల్లవారు నుంచి ఎవరు వచ్చినా కూడా వారు సూచించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకొని ఇక్కడికి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలు వాళ్ళు రేపు సమావేశానికి హాజరయ్యేందుకు అక్కడ లోపల కూర్చోనికి పూర్తి స్థాయిలో కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 25 లక్షల మంది వస్తున్నారని భావించినప్పటికీ దాదాపు సభా ప్రాంగణంలో 4 నుంచి 5 లక్షల మంది కూర్చునేందుకు కూడా వీలుంది. మిగతా వారు రొటీన్గా అంటే కొంతమంది వెళ్ళిపోతే మరికొంతమంది వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడికి వచ్చిన వారికి వాటర్ అంటే భోజన వస్తుతో పాటు మంచినీరు, తర్వాత వైద్యము, తర్వాత ఏమన్నా ప్రమాదాలు సంభవిస్తే ఫైర్ సిబ్బంది మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇక్కడికి వచ్చిన వారిని పూర్తిగా ఎలాంటి అనుమానిత వ్యక్తులు వచ్చినా మనం చూస్తున్నాము, సీసీ కెమెరాలు చూస్తున్నాము. ఏదైతే ఇక్కడికి ప్రధానంగా ఈ సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ ఇక్కడ ఏర్పాట్లలో అన్ని చోట్ల కూడా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు అన్ని కూడా ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. అయితే ఇక్కడ ఈ కమాండ్ అండ్ కంట్రోల్లో చూస్తున్న దృశ్యాలను కూడా హైదరాబాద్లోని కమాండ్ అండ్ కంట్రోల్లో అక్కడ కూడా చూసే విధంగా మొత్తం వైఫై ఏర్పాటు చేశారు. అధికారులు ఇక్కడ చూస్తూనే సేమ్ టైంలో రియల్ టైంలో ప్రధాన కమాండ్ కంట్రోల్ కూడా అక్కడి నుంచి కూడా తిలకించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే మొత్తం 1,500 ఎకరాల్లో మొత్తం దాదాపు 1,00,000 వాహనాలు, తర్వాత ఇక్కడికి వచ్చే ఈ 25 లక్షల మందికి పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారి భద్రత కోసము 20,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. దాదాపు 2-3 వేల కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇది సభా ప్రాంగణం వద్ద ఉన్న గ్రౌండ్ రిపోర్ట్.